బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విసిరిన సవాల్కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటుగా బీఆర్ఎస్ నేతలందరూ కూడా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతిపై తాము చర్చకు సిద్ధమని అంటున్నారు. అయితే చర్చకు సవాల్ విసిరి ఎందుకు రావటం లేదని వాళ్ళంతా ప్రశ్నించారు. ఇక దమ్ముంటే చర్చకు రావాలని చెప్పేసి ప్రతి సవాల్ చేశారు. ఇక బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అలాగే బీఆర్ఎస్ నాయకులను అందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించడం కూడా జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విసిరిన సవాల్కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటుగా బీఆర్ఎస్ నేతలు కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతిపై తాము చర్చకు సిద్ధమే అంటున్నారు. చర్చకు సవాల్ విసిరి ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు. అలాగే దమ్ముంటే చర్చకు రావాలని ప్రతి సవాల్ చేశారు. ఇక బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విసిరిన సవాల్కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు బీఆర్ఎస్ నేతలంతా కూడా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతిపై తాము చర్చకు సిద్ధమే అంటున్నారు. చర్చకు సవాల్ విసిరి ఎందుకు రావటం లేదని వాళ్ళంతా ప్రశ్నించడం జరిగింది. ఇక దమ్ముంటే చర్చకు రావాలని ప్రతి సవాల్ కూడా చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇక బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు.